లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఈ విధమైన ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనతోని ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మీరు అడిగింది అధ్యక్ష, పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. మూతపడిన పరిశ్రమలకు సంబంధించిన క్వశ్చన్ లేకుండే మరి మన రాష్ట్రం నుంచి తరలిపోతున్న ఇండస్ట్రీస్ గురించి గౌరవనీయులు మధుసూదనాచారి గారు పెద్దలు మరి గవర్నర్ గారి ప్రసంగం సందర్భంలో కూడా 2-3 అంశాలు దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మాకు అధికారికంగా ఈ పరిశ్రమలు ఇక్కడి నుంచి తరలింపబడ్డాయని ఎక్కడ కూడా అధికారికంగా లేదు అధ్యక్ష. పత్రికలు కొన్ని రాశాయి, కొన్ని సందర్భాల్లో మరి ఐటీ రంగానికి సంబంధించిన అంశమే, సెమీకండక్టర్స్ రంగానికి సంబంధించిన అంశం విషయంలో మేము కూడా చాలా సీరియస్గా ఈరోజు దేశానికి సంబంధించి అనుమతులు ఇచ్చే సందర్భంలో కొన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపెడతా ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆనాడు మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 1-2 వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు అనుసారంగా ఇతర రాష్ట్రాలకు వారు వెళ్ళిపోవటం జరిగింది అధ్యక్ష. ఈ మారు కూడా ఆ విధంగా ఈరోజు సెమీకండక్టర్స్ సంబంధించి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మన పైన ఏ విధంగానైతే శ్రద్ధ చూపెడతలేరే, ఇక్కడ నైపుణ్యం ఉన్నా, ఇక్కడ ఇండస్ట్రియల్ ఈకోసిస్టమ్ పూర్తి స్థాయిలో ఉన్నా కానీ చూపెట్టకపోవడంతో ఆ విధమైన అభిప్రాయం ఏర్పడ్డది అధ్యక్ష. మరి ఆ క్రమంలోనే ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మూడోది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే అంశము దీంట్లో పరిగణనకు రాదు అధ్యక్ష. ఎందుకంటే ప్రైవేట్ పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా గౌరవనీయులు పెద్దలకు తెలుసు, వారికి నైపుణ్యానికి అనుగుణంగానే పరిశ్రమలకు సంబంధించి వారి ఉద్యోగాలు ఇస్తారు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మనకున్న లేబర్ లాస్ ప్రకారం, ఆ లేబర్ లాస్ ప్రకారం వారు ఎన్ని రోజులు పనిచేయాలి, ఏ విధంగా పనిచేయాలి, వాడు పని చేయకుండా ఉంటే మనకు కూడా తెలుసు అధ్యక్ష, టర్మినేషన్ అనేది వారి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఇన్ఎఫిషియన్సీ చూపెడతారు, లేకుంటే ఏదో కారణం చూపెట్టి వారికి తీసే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఆ ఎంప్లాయీస్ అంతా కూడా పర్మనెంట్ టెంపరీ అనే అంశం లేకుండా వారికి జాబ్ స్పెసిఫికేషన్ రోల్స్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు చెప్తా ఉన్నట్టు కాటన్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఒక సంకల్పన మేము చెప్పాము అధ్యక్ష. ఎక్కడైతే గత ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు, ఒకటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, పాలసీ పారాలిసిస్ రానియకుండా చూస్తాం, అదేవిధంగా పాలసీలు కొనసాగింపించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి ఆజంజాహీ మిల్లును తిరిగి పునరుద్ధరణ చేయాలని ఆ రోజు ఇక్కడ ఉన్న మా సభ్యులందరూ కూడా చేయటం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. అది సిటీ మధ్యలో వచ్చింది కనుక రియల్ ఎస్టేట్ వ్యవస్థగా మారటం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అనుకుంటాను. పాజిటివ్గా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాను సార్. ఈరోజు అదేవిధంగా ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. ఆ క్రమంలో అప్పుడు ఆసక్తి చూపెట్టిన కంపెనీస్కి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని ఎక్కడ కూడా నిరుత్సాహపరచాలి అధ్యక్ష. ఉదాహరణకి కీటెక్స్కి సంబంధించి, యంగ్ వన్కి సంబంధించి, గణేష టెక్స్టైల్కి సంబంధించి ఎవరైతే యూనిట్స్ అక్కడ ఏర్పాటు చేసుకోవాలని ముందుకు వస్తూ ఉన్నారో వెంటనే మేము వారికి అనుమతులు ఇస్తూ ఉన్నాం. మేము పూర్తి స్థాయిలో అక్కడ చాలా వరకు కూడా అనుమతులు లేకుంటే వారికి ఫైనాన్షియల్ క్లోజర్ పరంగా ఇంకేదైనా క్రిటికల్గా ఉన్న సమస్యలన్నిటిని కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. నేను గౌరవనీయులకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, పక్కన ఉన్నది ఎస్ఆర్ఎస్పి కాలువకు సంబంధించి ఆ రోజు ఆ ప్రాంతము, ఆ పరిశ్రమ ఏర్పాటుకి అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్కసారి మన వర్షాలు పడితే 21-25 వర్షాలు పడితే మొత్తం ఈ టెక్స్టైల్ పార్క్కి సంబంధించి వస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద సమస్య ఏర్పడేది అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులు ఆ ప్రాంతానికి సంబంధించి ప్రకాష్ రెడ్డి గారు వారు ఒక ప్రధానమైన కాలువ ఏర్పాటు చేయాలి, లేకుంటే పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత ఎప్పుడైనా వరద వస్తే మొత్తం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటుందంటే దానికి కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 పైచిలకు కోట్లను ఖర్చు పెట్టి ఆ కాల్వ నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. సో వీ వుడ్ లైక్ టు సేఫ్ గార్డ్ ఇట్. మీరు చెప్పినట్టు సార్, డెఫినెట్లీ ఈరోజు మేము కీటెక్స్ కానీ, యంగ్ వన్ కానీ, గణేష కానీ, మరి
ఆ రోజు అనుమతులు వస్తున్నా, అనుమతుల వరకు వచ్చినా ఆ అనుమతులను పూర్తి స్థాయిలో ముందే ప్రస్తావన చేసిన అధ్యక్ష. వీఆర్ హియర్ టు కంటిన్యూ ద పాలసీస్. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజు ఏది మొదలు పెట్టారో దాన్ని కంప్లీట్ చేసుకొని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఆపాలంటే మీకు కూడా తెలుసు, ఇటున్నప్పుడు అధికారం ఆపాలనుకుంటే 2 నిమిషాలు కాదు. కానీ మా ఆలోచన, మా దృక్పథం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి పనులు చేయాలని సంకల్పిస్తే దాన్ని ఇంకో 2 అడుగులు ముందుకేసి ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వస్త్ర పరిశ్రమకు సంబంధించి మీరు చెప్పిన సలహా సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఆ పార్క్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు మరి ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఈరోజు 1,50,232 కోట్లకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా చిన్న సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి కూడా మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ విధమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఈ పిఎం మిత్ర పార్క్ ఏదైతే వరంగల్లో స్థాపించడం జరిగిందో మరి అతి త్వరలోనే మరి గౌరవ ప్రధానమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు ఇన్సెంటివ్స్ గురించి గౌరవ సభ్యులు తెలియజేశారు అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం అధ్యక్ష. 2017 నుంచి 2025 వరకు ఇంక్లూడింగ్ అవర్ గవర్నమెంట్ సార్, 2025 కంటే ముందు 23 వరకే దాదాపు 4,700 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉండే అధ్యక్ష. 17 నుంచి 23 ఐ స్టాండ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. సో క్రమేణా దాన్ని సిస్టమేటిక్గా, ఎందుకంటే చిన్న పరిశ్రమలకు సంబంధించి లేకుంటే మరీ సూక్ష్మంగా పోతాయి. ఈరోజు మనం తీసుకుంటా ఉన్న మీరు ఇచ్చిన సబ్సిడీలకు సంబంధించిన అనుమతులు కానీ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని సందర్భాల్లో నిధులు ఏ విధంగా వస్తున్నాయో ఆ నిధులకు అనుగుణంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 2017 నుంచి మెల్లమెల్లగా ప్రతి సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఎస్టీకి సంబంధించిన టీ ప్రైడ్కి సంబంధించి కానీ వాటన్నిటి విషయంలో ఓ సిస్టమేటిక్గా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలిపోయినవన్నిటిని కూడా ప్రత్యేకంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మరి పెద్ద పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని ఈ మధ్యలో కూడా మరి కీటెక్కి సంబంధించి, గణేషకి సంబంధించి, యంగ్ వన్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ కూడా మరి పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఇంకా వారి పెట్టుబడులు ఎక్కువ తీసుకురావాలనే ఒక ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్సెంటివ్స్ కూడా క్రమక్రమేణా అంటే ఇయర్ వైజ్ సెలెక్ట్ చేసుకొని ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా కూడా ఏదైనా ఉంటే తప్పకుండా పరిశీలన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. నెల్లికంటి సత్యం గారు.